నిన్న ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే నాకు ఒక పోస్ట్ కనిపించింది. ఏంటంటే హైదరాబాద్లో ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది పాలకు సంబంధించి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా రోజు 5 లక్షల లీటర్ల పాలు యూజ్ చేస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో మనం నెంబర్స్ పరంగా చూసుకుంటే ఇదంతా పక్కకు పెట్టాడు. సో నిజంగా చెప్పాలంటే హైదరాబాద్లో పాలకు సంబంధించి స్కామ్ జరుగుతున్నది నిజంగా. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇష్టం ఉన్నట్టుగా ఎవరెవరో కంపెనీలు పెట్టేసేసుకొని రకరకాల పేర్లు పెట్టేసేసి మా ఈ ప్యూర్ మిల్క్ అని చెప్పి కూడా ఇవ్వడం జరుగుతున్నది. దానికి బడా బడా హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళని చూసి చిన్న చిత్క ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక పెద్ద హీరో ప్రమోట్ చేసినారు కదా అని చెప్పి వీళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి వెళ్తే ఈ బడా బడా యాక్టర్లు ఎవరైతే ఉన్నారో బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్యాకెట్ పాలు వాడరండి. ఇది ఒకటి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎట్లున్నాయంటే బయట ఏడ చూసినా కూడా కల్తీ ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే బిజినెస్ మ్యాన్లు కానివ్వండి, ఈ సెలబ్రిటీలు వీళ్ళందరూ కూడా ఆర్గానిక్ ఫుడ్స్ కానివ్వండి, ఈ పాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ వాళ్ళ ఫామ్ హౌస్లలో వండించుకుంటున్నారు. వాళ్ళకి వచ్చే పాలు కూడా వాళ్ళ ఫామ్ హౌస్లో నుంచి వెళ్ళి మంచిగా దేశీయ ఆవుల నుంచి వెళ్ళి కూడా వాళ్ళకి వస్తాయి. ఏదో పైసల కోసం వీళ్ళు చేస్తారు, జనాలు వాటిని చూసి మోసపోతారు. సో నేను చూసిన ఈ పోస్ట్లో ఏమని ఉందంటే డైలీ హైదరాబాద్లో 50 లక్షల లీటర్ల పాలు వాడుతున్నారు ప్రజలందరూ కూడా. అంటే ఒక్క ఆవు 4 లీటర్లు ఇవ్వాలి. యాక్చువల్లీ అట్లా చూసుకుంటే మనకు 1,00,000 ఆవులు కావాల్సి వస్తుంది. 4 లీటర్లు రావాలి అంటే మనకు 1,00,000 ఆవులు. కానీ 5 ఆవులలో ఒక ఆవు మాత్రమే 4 లీటర్ల పాలు ఇస్తుందని చెప్పి ఈ పోస్ట్లో పెట్టడం జరిగింది. అంటే 50 లక్షల లీటర్లు పాలు కావాలంటే 5 లక్షల ఆవులు కావాలి. కానీ మన ప్రజెంట్ స్టేట్లో మొత్తం చూసుకుంటే అన్ని ఆవులు లేవని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. సరే ఇది ఎంతవరకు నిజము కాదు అని చెప్పి నేను గూగుల్లో టైప్ చేసిన. హైదరాబాద్లో ఎంత మిల్క్ కన్జ్యూమ్ అవుతుంది అంటే 27 lakh లీటర్స్ కన్జ్యూమ్ అవుతుంది. ఎంత ప్రొడ్యూస్ అవుతుందంటే 56.5 lakhs లీటర్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పి అక్కడ ఉన్నది. సరే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పక్కకు పెడదాం. ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అని మాట్లాడుకుంటే ఏదైతే హైదరాబాద్లో కల్తీ జరుగుతుందని అన్నారో ఆ పాయింట్ మాత్రం వాస్తవంగా నిజానికి 100% అది. మనం ఆల్రెడీ న్యూస్లో చూస్తూనే ఉంటాం, పాలల్లో యూరియా కలిపి వీళ్ళందరూ చేస్తున్నారని చెప్పి. అక్కడ ఉప్పల్లో కూడా మొన్న దొరికిండ్రు. వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ప్యాకెట్ పాలల్లో ఇట్లా కలిపేసేసి వాళ్ళందరూ అమ్ముతున్నారు. అక్కడ చూస్తూనే ఉన్నాం. ఇంకా మన ఫుడ్లో చూసుకున్నట్లయితే కూడా చాలా కల్తీ జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే అమ్మాయిలకు కానివ్వండి అబ్బాయిలకు ఏంటంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే మిల్క్ కన్జ్యూమ్ చాలా మంది కూడా చేస్తూనే ఉంటారు. పాలు తాగితే కూడా చాలా మంచిది అని చెప్పి మనం పూర్వీకుల నుంచి అది చెప్తానే ఉంటారు. కానీ మనం చూసుకున్నట్లయితే అవి ఎక్కడ కూడా మనకు 100% ప్యూర్గా దొరకట్లేదు. సో దీన్ని ఎట్లా మనం నియంత్రించాలంటే మనకు సంబంధించిన మన ఏరియాలలో కూడా ఇప్పుడు కొంతమంది ఏముందంటే షెడ్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకుంటే బెస్ట్. లేదు మనకి ఇట్లనే బతకం ఉండి లేదు నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటా ఏదైతే ఏమవుతుంది జస్ట్ నేను తాగేది ఒక 1 గ్లాస్ ఆఫ్ మిల్కే కదా అని అనుకుంటే ఫ్యూచర్లో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయో ఇక చాలా ఘోరంగా ఉంటుంది. ఒకప్పటి లెక్క లేవండి పరిస్థితులు. నిజంగా చెప్పాలంటే మనం తినే తిండి అనండి, మనం ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో వాస్తవానికి మనం చూసుకుంటే మన తాతలు ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లెక్క లేవు. అంత న్యాచురల్గా మనకు ఫుడ్ అనేది దొరకలేదు. ఒకటి మీరు అర్థం చేసుకోండి ఏంటంటే ఈ బడా సెలబ్రిటీలు ఎవరైతే యాడ్లు చేస్తున్నారో వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ని వాడరు. ఇదొకటి ప్రజలు కంపల్సరీగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సల్మాన్ ఖానా మొన్న ఒకటి యాడ్ చేసిండు కదా, పాలది కాదు మన పాన్ మసాలాదా సంథింగ్ ఒకటి ఉంటుంది కదా కేసరి అని, అదే సల్మాన్ ఖాన్ దా రజనీకాంత్ ఎవరిది సల్మాన్ ఖాన్దేనా సంథింగ్. అదేంటంటే నేను అడ్వర్టైజ్మెంట్ చూసినాక షాక్ అయినా. మంచిగా సంథింగ్ ఒక సెలబ్రిటీ బాలీవుడ్కి సంబంధించిన బడా సెలబ్రిటీ ఏం చేస్తాడంటే ఆ ప్యాకెట్ని తీసుకొని మంచిగా ఇట్లా నోట్లో వేసుకుంటాడు పైన యాడ్లో. ఆడ మనకి ఈజీగా తెలిసిపోతుంది యానిమేషన్ అది. నిజంగా వాళ్ళు ఏం చేస్తారు ఇట్లా ప్రోడక్ట్స్ మంచిగా వాళ్ళకి ఎంతసేపు వాళ్ళకి ఏంది పైసలు కావాలి. సో వాళ్ళు వచ్చి ప్రమోట్ చేసిపోతారు కానీ వాళ్ళు వాడరు. అవి ఆడ మంచిగా తిన్నట్టు చూపిస్తారు కానీ తినరు. సో వాటిని చూసి జనాలు అందరూ మోసపోతున్నారు. ఇట్లనే ఏదంటున్నా పాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఒక బ్రాండ్ బాగా ట్రెండింగ్ అవుతుంది హైదరాబాద్లో. దానిపైన కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. దీంట్లో ఏంటంటే కెమికల్స్ కలుపుతున్నారు అది అని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి. మరి దానికి సంబంధించి ఒక బడా హీరో కూడా తెలుగు ఇండస్ట్రీలో టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరో కూడా దాన్ని ప్రమోట్ చేసిండ్రు.
సరే అంత ప్రమోట్ చేసినాక వాళ్ళు వాడతారా లేరా అంటే అది ఇప్పటిదాకా జనాలకు తెలియదు. ఎందుకంటే ప్యాకెట్ పాలు అనేది ఎప్పుడైనా కూడా 100% ప్యూర్ కాదు. ప్లాస్టిక్లో వచ్చిన ఐటమ్స్ వీళ్ళు ఎప్పుడు కూడా వాడరు. ఎందుకంటే ప్యాకెట్ పాలు అది కవర్ ప్లాస్టిక్తోనే కదా అయ్యేది. అట్లాంటిది వీళ్ళు ఎందుకు వాడతారు? వీళ్ళకు మంచిగా ఫార్మ్స్ ఉన్నప్పుడు, వీళ్ళకి ఫామ్ హౌస్లు ఉన్నప్పుడు, వీళ్ళకు దగ్గర ఆవులు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు వాడతారు అవి? ఇది ఒకటి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. నిజంగా ఈ పోస్ట్లో తను పెట్టింది ఏదైతే ఈ 50 లీటర్స్ ప్రొడ్యూస్ చేస్తారందో నెంబర్స్ పరంగా అయితే ఇది ఎంతవరకు నిజం ఏమో నాకు తెలియదు. కానీ తను చెప్పిన కంటెంట్ ఏదైతే తను ఇస్తున్నారో ఇది 100% కరెక్ట్. నిజంగా ఆ పాలల్లో ఉన్న కెమికల్స్ వల్ల ఇగోండి అబ్బాయిలకు లో స్పర్మ్ కౌంట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, గర్ల్స్కి అయితే PCOD ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఇది మాత్రం 100% నిజం. నిజంగా పాలల్లో హైదరాబాద్లో దొరికే పాలల్లో ఏవైతే ఉన్నాయో 100% ప్యూర్ మిల్క్ ఏడ లేదు, కల్తీ జరుగుతుంది. అందుకే మీ లోకల్లో మీరు ఒక అడుగు బయటికి పోయి మీ లోకల్లో ఏమైనా షర్ట్స్ ఉంటే ఆడికి వెళ్ళి మీరు తీసుకొచ్చుకోండి, అది బెస్ట్. ఇంకా మీరు ఏదో ఇట్లా ఆన్లైన్లో వాళ్ళు ఆఫర్లు ఇస్తున్నారు కదా, ఒక ప్యాకెట్ కొంటే ఇంకో ప్యాకెట్ ఫ్రీ, మీరు వారం రోజులు ఒకటేసారి కట్టేసేయండి పేమెంట్ అని చెప్పి వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు బిజినెస్ కావాలి కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ఆఫర్లు ఇస్తారు. దాన్ని దయచేసి మీరు వాటిని చూసి మోసపోకండి. ఇప్పుడు తక్కువకు వస్తుంది అని చూసుకుంటే తక్కువ, మీరు తర్వాత ఇక మీరు మీ హెల్త్కి ఎన్ని పైసలు ఖర్చు పెట్టుకుంటూ ఆలోచించుకోండి. ఇది సో హైదరాబాద్లో ప్రజెంట్ పాల గురించి ఏదైతే స్కామ్ జరుగుతుందని ఉందో దానిపైన ఇది ముచ్చట.